హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈ వీడియోలో వైశాఖ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి? మే 22న లేదా మే 23న? ఈరోజు తిథి, నక్షత్రం, శుభముహూర్తాలు, చంద్రోదయం, నదీ స్నానం, లక్ష్మీనారాయణలను ఏ విధంగా పూజ చేయాలి? వైశాఖ పౌర్ణమి విశిష్టత తెలుసుకుందాం. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. మాసాలన్నింట్లోనూ వైశాఖం, మాఘం, కార్తీకం ఉత్తమమైనవి. అందులోనూ వైశాఖం ఈ మూడింట్లోనూ ఉత్తమమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసం నందు చేసిన నదీ స్నానం, జపం, దానం, పూజ దేవతలను వరం ఇచ్చేటట్లుగా చేస్తాయి. విష్ణువుకి ఇష్టమైన మాసం కనుక ఈ మాసాన్ని మాధవ మాసం అంటారు. వైశాఖ పౌర్ణమి వివరాలు. తెలుగు నామ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి మే 22 బుధవారం సాయంత్రం 6:48 ప్రారంభమై మే 23 సాయంత్రం గురువారం 7:22 సమాప్తమవుతుంది. నక్షత్రం విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం మే 22 ఉదయం 7:46 ప్రారంభమై మే 23వ తారీఖు గురువారం ఉదయం 9:14 సమాప్తమవుతుంది. అనురాధ నక్షత్రం మే 23 ఉదయం 7:46 ప్రారంభమై మే 24 శుక్రవారం ఉదయం 9:14 వరకు ఉంటుంది. మే 23వ తారీఖున రాహుకాలం మధ్యాహ్నం 1:49 ప్రారంభమై మధ్యాహ్నం 3:26 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:46 నుంచి 7:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి ఉదయం 10:55 వరకు. అలాగే మధ్యాహ్నం 3:13 నుంచి సాయంత్రం 4:05 వరకు ఉంటుంది. గుళికాలం 8:39 నుంచి 10:36 వరకు ఉంటుంది. వర్జ్యం రాత్రి 1:23 నుంచి 3:03 వరకు ఉంటుంది. వైశాఖ పౌర్ణమి నాడు సూర్యోదయం 5:46 మొదలవుతుందండి. అలాగే సూర్యాస్తమానం 6:39 అవుతుంది. చంద్రోదయం మే 23న 6:41 ప్రారంభమై చంద్ర అస్తమయం మే 24 5:57 జరుగుతుంది. అభిజిత్ ముహూర్తం 11:47 నుంచి 12:38 వరకు. అలాగే అమృతకాలం 11:21 నుంచి 1:01 వరకు. బ్రహ్మ ముహూర్తం 4:09 నుంచి 4:57 వరకు. వైశాఖ పౌర్ణమి నాడు బ్రహ్మ ముహూర్తంలో నదుల్లోనూ, తీర్థాల్లోనూ, తటాకాల్లోనూ స్నానం చేసినట్లయితే సర్వతీర్థాల్లోని స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందటండి. వైశాఖ పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణలను పూజిస్తే ధన ప్రవాహం సంవత్సరం అంతా జరుగుతుందట. ఉదయం తిథి కారణంగా మే 23న వైశాఖ పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం, గజకేసరి యోగం, శుక్రాదిత్య రాజయోగం, గురు ఆదిత్య రాజయోగం కూడా ఏర్పడనున్నాయి. ఈ రోజున నదీ స్నానం చేసిన తర్వాత సూర్య మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. వైశాఖ మాసంలో వారం రోజులు నదీ స్నానం చేసినట్లయితే కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దొరుకుతుంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఉపవాసం ఉండి సాయంత్రం తులసి దగ్గర నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీనారాయణలని తులసి దళాలతో పూజించినట్లయితే సంవత్సరమంతా ధన ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవికి, విష్ణువుకి పాయాసం నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. ఈ రోజున సత్యనారాయణ పూజ చేయడం వలన విష్ణువు అవతారమైన నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఇది జీవితంలో ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సును తెస్తుంది. వైశాఖ పౌర్ణమి నాడు ఎండాకాలంలో అవసరమైనటువంటి గొడుగు, నీటి కుండ, విసనకర్ర,
అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధ జయంతిని జరుపుకుంటారు. అలాగే అన్నమాచార్యుని జయంతి కూడా జరుపుకుంటారు. బుద్ధునికి ఈరోజు మహా ప్రీతికరమైన రోజు. అందువలన బౌద్ధులు ఈ దినాన్ని పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున బౌద్ధులు బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. అదేవిధంగా ఈ రోజున ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. పచ్చి ఆవు పాలలో చంద్రకిరణాలు చూసినట్లయితే చంద్రదోషం నుంచి బయటపడతారు. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.